జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్స్ ఇవాళ పూర్తయ్యాయి. ప్రధాన పార్టీ అభ్యర్థులందరూ నామినేషన్స్ వేశారు. చివరి రోజు చాలా ఎక్కువ మంది ఇండిపెండెంట్లు వివిధ పార్టీల నాయకులు నామినేషన్లు వేశారు. అయితే బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గతంలో నామినేషన్ వేశారు. మనకు ప్రచారం ఎలా జరుగుతోంది, గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయని చెప్పడానికి కూకట్పల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మనతో ఉన్నారు. నమస్కారం అండి, చెప్పండి సార్. ఎలా జరుగుతుంది ప్రచారం? ఇప్పుడు ఈ చివరి రోజు చాలా ఎక్కువ మంది నామినేషన్లు వేశారు. ఇండిపెండెంట్లు అని, RRR బాధితులు, ఫార్మాసిటీ బాధితులు, నిరుద్యోగ బాధితులు, వీళ్ళంతా ఎక్కువ మంది నామినేషన్లు వేశారు. ఎందుకు? అదే కదా చెప్పేది మేము కూడా. ఎక్కడి నుంచో నల్లగొండ నుంచి వచ్చి, ఎక్కడి నుంచో ఆదిలాబాద్ నుంచి వచ్చి, ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు కానీ, రైతులు కానీ, ఎన్నో రకమైన నష్టపోయిన వాళ్ళు వచ్చి మేము మీరు నామినేషన్ వేస్తున్నాం ఇంకా జూబ్లీస్లు అంటేనే కదా ప్రభుత్వం మీద ఎంత యాంటీ ఉంది అనేది. ఒక బై ఎలక్షన్స్లో చనిపోయినటువంటి వ్యక్తి మీద సానుభూతి ఉంటుంది. ప్రభుత్వం ఏదో చనిపోయిన వ్యక్తి ఏ పార్టీ అయినా కూడా విత్డ్రా చేసుకునే అవకాశాలు ఉంటాయి. సంప్రదాయం ముందు గతం వచ్చి ఉండే. మరి ఈ ప్రభుత్వంలో ఎట్లా జరిగిపోయిందంటే, ఇప్పుడు మాకన్నా ఎక్కువ ఇతర జిల్లాల నుంచి వచ్చి పోటాపోటీ మీద నాకు తెలిసే మటుకు నేను 12 గంటలకు నామినేషన్కి వెళ్ళాను. అప్పటికి 108 మంది నామినేషన్ వేసి ఉన్నారు. దాని తర్వాత 72 మెంబర్స్ తీసుకున్నారు అప్పటికి. మరి ఇప్పుడు ఎంత అయ్యారో నాకు ఐడియా లేదు. కానీ అంటే ఆ రకంగా ఈ కాంగ్రెస్ పార్టీ పరిపాలించినాక 22-23 నెలల్లో ప్రజలలో ఎంత భయంకరంగా ఉందని జూబ్లీస్ ఎలక్షన్లు ప్రజలు ఆలోచన చేసుకుంటున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇలా అన్ని వర్గాలు, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ, రైతులు, బిజినెస్ మెన్లు, ఆఖరికి మార్వడీలు కూడా ఇలా మేము తెలంగాణ చెలగొట్టాలన్నటువంటి పైతము ఇష్టం వచ్చినట్టుగా దౌర్జన్యాలు జరుగుతున్నటువంటి సందర్భాలు చూసాం. దాని భాగంగానే జూబ్లీస్ ఎలక్షన్ ఒక గోపీనాథ్ అనే వ్యక్తి చాలా మంచి పని చేశాడు. బ్రహ్మాండమైనటువంటి జూబ్లీస్లో ప్రజలకు అందుబాటులో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా జూబ్లీస్ ఎలక్షన్ ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీతకి ఇచ్చారు. గోపీనాథ్కున్న చరిష్మా ఆయన సతీమణికి బీఆర్ఎస్ అంటే జూబ్లీహిల్స్ సెగ్మెంట్లో లేదు అనే ఒక కామెంట్ వినిపిస్తుంది. ఇప్పుడు చరిష్మా అనేటటువంటిది ఆడపిల్లకు ఎట్లయినా భర్తకు ఆటోమేటిక్గా ఎమ్మెల్యే 3 సార్లు చేసింది కాబట్టి కొద్దిగా ప్రజలలో తిరుగుతాడు, గుర్తుపట్టే అవకాశాలు ఉంటాయి. సంప్రదాయం ప్రకారం మనం భార్యకి ఇస్తాం, లేకపోతే పిల్లలకి వాళ్ళకో ఇస్తాం. రేపొద్దున ఆమెకు 6 నెలలు 7 నెలల తర్వాత ఆయన చేసిన సిద్ధాంతాలు ఆయన చేసినట్టయితే తెలిసి ఉంటుంది కదా భార్యకి. అయితే ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్ని గెలిపించుకుంటే ఆయన సిద్ధాంతాల ప్రకారం ఖచ్చితంగా భార్యకు నెరవేర్చే బాధ్యత ఉంటుంది. అంతేగాని ఈ భర్త చేసాడు కాబట్టి భార్యకు సత్తా లేదని అనుకోవడం తప్పు. అందులో ఆడపిల్లలకు చాలా సత్తా ఎక్కువ ఉంటుంది. 100% పట్టుదల ఉంటుంది. ఆడపడుచుల అవగాహన, ఆడపడుచులకు ఉన్న బాధలు చెప్తారు, బీదోల గురించి తెలుసు, ఇంటి సంసారం గురించి తెలుసు, అన్నీ తెలుసు. కాబట్టి ఖచ్చితంగా అమ్మాయికి ఉన్నటువంటి నేను చూస్తున్నా కదా, ఫస్ట్ డే కలిసిన దానికి ఇప్పుడు ఈ 20 days నిన్న ఇలా మాట్లాడిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ మాట్లాడడానికి కొద్దిగా బ్రహ్మాండంగా మాట్లాడుతూ ఉంది. ఇదే మాట్లాడే విషయంలోనే కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎమోషనల్ అయిన దాన్ని కూడా కాంగ్రెస్ నేతలు ఇచ్చిన కౌంటర్కి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వలేకపోయారనే విమర్శ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు మన తెలుగు రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ కానీ, మనకు ఉన్నటువంటి తెలంగాణలో కానీ మనకు సంప్రదాయం ఉంటుంది. ఇప్పుడు అమెరికా ఉంది. అమెరికాలో ఎట్లుంటుంది అంటే, చనిపోయినాక పెట్టేసుకొని శవాన్ని పెట్టేసేసుకొని 40 రోజులు డ్యాన్స్లు వేసుకుంటా మంచి మందు కొడు కూడా తిరుగుతారు. ఆ పద్ధతి అక్కడ. ఇక్కడ భర్త చనిపోయినా, భార్య చనిపోయినా భర్త బాధపడతాడు, భార్య బాధపడతాడు, సెంటిమెంట్ ఉంటుంది, చాలా భయంకరంగా ఎమోషన్ ఫీల్ అవుతారు. నా భర్త ఇంతమందిని మాకు వేసిపోయినప్పుడు 5,000 మంది కింద కనబడ్డప్పుడు, గోపీనాథ్ అమరే అన్నప్పుడు కింద భార్యకు ఆటోమేటిక్ ఏడుపనే వస్తుంది కదా. మరి రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతారు కదా ఇలా ఏడుస్తున్నదామె అని. మరి వీళ్ళు నేను అనొద్దు కానీ ఆ కోరిక నేను కోరను, కానీ వీళ్ళు చచ్చిన వాళ్ళు భార్య ఏడవద్దా? ఒక పని చేయమనండి కాంగ్రెస్ పార్టీలను, ఒక జీవో తీయమనండి. బిడ్డ ఎప్పుడన్నా మీరు భర్త చచ్చిపోతే భార్య ఏడ్చిండ్రు అనుకో అని ఒక జీవో తీసుకురండి. దుర్మార్గమైనటువంటిది నెత్తి మీద కళ్ళు పెట్టుకొని సీనియర్ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. ఒక ఆడపిల్ల బాధతో బాధపడుతుంటే ఆడపిల్లని ఇన్సల్ట్ చేసుకుంటా మీరు ఏడుస్తుందా, ఆడపోతే బీబాం తీసుకురావు ఏడవకపోయా, ఈడ ఏడుస్తుందా అంటే బీబాం తీసుకురావు ఏడవకపోయా, ఈడికి వస్తే ఏడిస్తే నీకు బాధ, నీకేం బాధనే? ఇవన్నీ కూడా ఓడిపోతారన్నటువంటి భయం అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీలో ఉంది. నేను అడుగుతూ ఉన్నాను, మేము ఆ రోజున మునుగోడులో మొత్తము మేము ఎమ్మెల్యేలు 60 మందిని పోయి మేము ప్రచారం చేసి ఏమన్నారు, ఈ దొంగలు 60 మంది ఎమ్మెల్యేలు అవుతారా అన్నారు. మరి ఇలా ఎందుకు ముఖ్యమంత్రి కాను సురువు చేస్తే 85 మంది ఎమ్మెల్యేలు, వాళ్ళ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు అంతా గల్లీకొని వేసావు. మీకు సంప్రదాయం ఎక్కడ, ఏ ఆలోచన? మీ రాహుల్ గాంధీ చేంజ్ చెప్పాడు,
మేము గిట గెలిచి అధికారంలోకి వస్తే ఎవరైనా వేరే పట్టోని గెలిచిన తీసుకోము అన్నాడు మీరు రాహుల్ గాంధీ. మరి ఎక్కడ పోయింది మీ దరిద్రమైన మాటలు? ఎక్కడ పోయినాయి? మీరు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కాళ్ళకు బల్పం కట్టుకొని తిరుగుతుండు కదా. ఈ ప్రధానమంత్రి చెప్పిన మాటలు ఎక్కడ పోయాయి? అందుగురించే వాళ్ళకు ఒక ఆడపిల్లను విమర్శించారు కాబట్టి ఖచ్చితంగా ఆడపడుచులు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు అలా. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కూడా స్ట్రాంగ్ క్యాండిడేట్ నిలబెట్టారు, 2 సార్లు పోటీ చేసి ఓడిపోయినా కానీ మళ్ళీ ఆయనకి ఎట్టికిచ్చిన అంటే టగ్ ఆఫ్ వార్ ఉంటుంది అనుకుంటారా ఫైట్? ఇప్పుడు మేము పోరాడుతున్నది ఎవరి గురించో కాదు, మేము ప్రజలకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఇలా కళ్యాణ లక్ష్మి ఇస్తానో బంగారం ఇస్తానటువంటి బంగారం కానీ, ఆడపడుచులకు 2500 రూపాయలు ఇస్తానటువంటి ఆడపడుచులకు ఇచ్చిన హామీ కానీ, ఇవాళ రైతులకు 15,000 రూపాయలు ఇస్తానటువంటి రైతులకు ఇలా మీరు మోసం చేసిందే కానీ, పిల్లలకు ఇలా స్వీట్లు ఇప్పిస్తా అని చెప్పి చిన్నపిల్లలకు ఇస్తా అని చెప్పిన అదే కానివ్వండి, ఇలా 2,000 పింఛని 4,000 చేస్తామన్న దొంగ మాటలు చెప్పినటువంటి మాటల మీద మేము ఎలక్షన్కి వస్తాం తప్ప ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన హామీ 420 హామీలలో ఏ ఒక్కటి కూడా ఈరోజు నెరవేర్చలే. వాళ్ళు నెరవేర్చింది ఏందిరా అంటే ఒక బస్సు ఫ్రీ అన్నారు, సంతోషమే కాదనము. కానీ ఏం చేశారు, భర్త దగ్గర 50 రూపాయలు తీసుకుంటారు, భార్యకేమో 10 రూపాయలు తగ్గిస్తున్నారు. ఎవరు నష్టపోతున్నారు? భార్య భర్తలు ఒకటే కదా. వీళ్ళు చేసిన దుర్మార్గము అంతా ఇంత కాదు. ఇలా బిల్డర్లు వెళ్ళిపోతున్నారు, చింత కార్మికుడు వెళ్ళిపోతున్నారు, రోడ్డు మీద పూల బండోళ్ళు లేడు, ఇవాళ పండ్ల మెట్టోళ్ళు లేడు, ఇవాళ ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలనో కాంగ్రెస్ పార్టీ అనికరం పెడుతుంది. నువ్వు ఇలా సీనియర్ జర్నలిస్ట్ కదా మీరు, నేను మీనని అడుగుతా ఒకటి, మీనే అడుగుతాను, నేను వాళ్ళని అడుగును కాంగ్రెస్ వాళ్ళని, మీరే జవాబు చెప్పు. ఈ హైదరాబాద్ నగరంలో 23 నెలల్లో రేపు డిసెంబర్ 2వ తారీఖు వస్తే 23 నెలలు అయింది. ఒక్కటి చేసింది చూపెట్టమనండి, మీరు అడగండి వాళ్ళను. మేము చేసాం, ఒక బాలనార్ బ్రిడ్జ్ చేసాం, 24 గంటల కరెంట్ ఇచ్చాం, 200 పింఛన్ చేసింది 2,000 చేసాం, ₹1,00,000 కళ్యాణ లక్ష్మి దేశం లెక్క లేకపోతే ₹1,00,000 ఇచ్చాం, బస్తీ దవాఖాన తెచ్చాం, ₹5 భోజనం ₹5 అన్నపూర్ణ తీసుకొచ్చాం. ఎన్ని చేయాలనో హైదరాబాద్లో అన్ని చేసినాం. వాళ్ళు ఏం చేసిండ్రా అంటే మా ₹5 భోజనం పక్క పెట్టి పొద్దున టిఫిన్ పెట్టేసి మొత్తం మేమే చేసామంటున్నారు. మధ్యాహ్నం పైన మేము పెట్టిందే కదా. కాంగ్రెస్ నేత విహెచ్ ఏమంటారు అంటే 2-3 హామీలే, ఒక 2 హామీలు తప్ప మిగతా అన్ని నెరవేర్చినామని చెప్పి. మీరే ఎప్పుడు అంటున్నాను, ఇప్పుడు నేను ఎమ్మెల్యేలు కాబట్టి నేను చెప్పింది తప్పు అనుకున్నాను. మహిళలకు 2,000 4,000 అట్లాంటి స్కీమ్ తప్ప మిగతా అంతా హామీలు అయినా అవి కూడా అయితే తొందరలోనే. ఏమైనా చెప్పండి బాబా. స్కీమ్ కానీ కరెంటు ఫ్రీ నువ్వు అదే అయిపోయాను. ఇప్పుడు నీ భార్యకి ఉంది వాళ్ళ, నువ్వు భర్తవు, ₹10 ఉన్న బస్ ఛార్జీని భర్తకేమో ₹50 చేసి భార్యకి ₹10 తగ్గిస్తే ఎవరు నష్టపోతురు అంటే భర్త పైసలు భార్యకే కావా అంటే ఇంకా ₹30 ఎక్కడికి కూస్తున్నావు కదా నువ్వు భార్యకు తగ్గ. ఇంకోటి ఆడపిల్ల ఏంటన్నా అప్పుడు ఎట్లుంటుండే, ఆడపిల్ల కనబట్లే చెయ్యి కనబడితే బస్ స్టాప్ ఏ బస్ అని ఆపాలి మా గవర్నమెంట్లో. ఇప్పుడు ఓడెక్కించుకుంటాడు అన్నాడు, వెళ్ళిపోతున్నాడు డ్రైవర్. ఆడపిల్ల ఎంత ఇబ్బంది పడుతుంది. ఏ ఒక్క స్కీమ్ మేము ఇంప్లిమెంట్ చేసినాం చెప్పానండి, ఒక్కటి. జూబ్లీ సెగ్మెంట్ అంటే మైనార్టీ ఓట్లు కూడా కీలక, మైనార్టీ గెలుపుల కీ రోల్ ఉంటాయి. మరి ఎట్లా మైనార్టీ ఓట్ల పరంగా కానీ బీఆర్ఎస్కి ఎట్లా సపోర్ట్ ఉంటుంది చెప్పండి. మైనార్టీ ఓట్లకి ఏం చేశారు? మోజాను ఏదైతే ఎంఐఎం కూడా కాంగ్రెస్కే సపోర్ట్ అని చెప్పింది కదా అభ్యర్థికి. సరే, ఇప్పుడు నేను ఆ పార్టీ గురించి మాట్లాడలేను. నేను మాట్లాడితే ప్రజల కొరకు. నేను ఒకటే మీరు అడుగుతూ ఉన్నాను, ఇలా మోజాన్లకు ఎంత ఇచ్చారు, ఇమాంలకు ఎంత ఇచ్చారు? మేము ₹5,000 ఇచ్చినాం, మేము 10,000 చేస్తామని ఇచ్చిరా? పోనీ రంజాన్ పండుగ వచ్చింది, బట్టలు ఇచ్చారా? ఏం చేశారని ముస్లింకి లోటు అడగనికి? ఇలా బతుకమ్మ పండుగ వస్తే చీరలు ఇచ్చాం, బతుకమ్మ ఆడుకోనికి, బతుకమ్మ చీరలు ఇచ్చిరా? క్రైస్తవులకు వాళ్ళ పండుగ నాడు క్రిస్తమస్ పండుగ వాళ్ళకి బట్టలు ఇచ్చాం, వీళ్ళు ఇచ్చారా? ₹1 ₹4,000 ఏమన్నాడు సీఎం గారు, నేను రేపు 9వ తారీఖు ప్రమాణ చేస్తున్నా, డిసెంబర్ 9 నాడు మీరు 2,000 పింఛన్లు కాదు 4,000 పింఛన్ తీసుకోమన్నాడు. 23 నెలలు అయింది. 2,000 చొప్పున ఎంత అవుతుంది? 46,000 అవుతుంది. ఒక్క మహిళకి ఇలా ఒక పింఛన్దారికి 46,000 బాకీ చేసి పెట్టారు. 2,500 34 ఎంత అవుతుంది? అదొక 40,000. అవునా? ఇలా కేసీఆర్ కిట్ ఉందా? ఆడపిల్ల పడితే 14,000, మగపిల్ల పడితే 12,000 ఉందా? లేదు. ఆశా వర్గాలకు మేము 9,900 రూపాయలు చేస్తాం, మేము 18,000 చేస్తామని దొంగ మాటలు చెప్పి ఆశా వర్గాలు రూపాయి చేసిరా? ఆటో కార్మికులకు హైదరాబాద్లో ఆటో కార్మికులకు 15,000 ఇస్తామేమని చెప్పినటువంటి దొంగ మాటలు ఇచ్చారా? ఏ వర్గాన్ని సాయం చేసిరని చెప్పి ఇలా ఓటేయాలి. ఏ వర్గాన్ని జూబిలీస్లో ఏం చేశారని ఓటేయాలి. సినిమా కార్మికులను బాధ పెడితేవి, సినిమా హీరోలను బాధ పెడితేవి, వాడేదో పేరు చెప్పలేడని చెప్పేసి మనం తీసుకెళ్ళి లోపడేస్తేవి, ఇంకోడేదో సపోర్ట్ చేసిన వాడిని ఉన్నటువంటి ఫంక్షన్ హాల్కి కూడా కొడుతీవి. ఏ వర్గాలకు నువ్వు సాయం చేశావు?
పోనీ ఇవాళ మీ విలేకరులకు నేను గెలవంగానే విలేకరులందరికీ స్థలాలు ఇస్తామని చెప్పినటువంటి దొంగ మాటలు విలేకరులకని ఇచ్చాడా? పోనీ మేము ఉద్యమకారుల మందము మేము సపోర్ట్ చేస్తున్నాం మీకు అని చెప్తే ఆ రోజు ఉద్యమకారులకు తలా 25,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం, 500 గజాలు ఇస్తాం, ఉద్యమకారులకు ఇచ్చావా? ఉద్యమకారులు నామినేషన్ వేశారు ఈరోజు. అదే అంటున్నావు కదా, ఎవరికి ఇచ్చావు? 20 ఎలక్షన్కి సగం అయిపోయింది కానీ ఇది 2.5 ఏళ్ళు అయిపోయింది, 2 బడ్జెట్లు అయిపోయినాయి, 3వ బడ్జెట్ మార్చు, 4వ బడ్జెట్ ఉంటుంది, 2వ బడ్జెట్ అయిపోయింది, ఉన్నది 3వది, మళ్ళీ మార్చి వస్తే కథ మీ గవర్నమెంట్ తుస్సు, ఇక నువ్వు ఇచ్చేదేంది సచ్చేదేంది. కానీ మీరు మాత్రం జబర్దస్త్గా బ్రహ్మాండంగా హైదరాబాద్లో ఉన్న ల్యాండ్లను నమ్ముకొని బ్రహ్మాండంగా మీ ఫ్యామిలీ మీరు బాగుపడుతున్నారు ఇవాళ. అది కాంగ్రెస్ చేసినప్పుడు పాపం, కాంగ్రెస్ చేస్తున్నటువంటి దుర్మార్గం. మాగంటి సునీత అంటే బీఆర్ఎస్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని టికెట్ ఇచ్చారా, లేకపోతే ఎలా టికెట్? సెంటిమెంట్ ఏంటి? నాకు సెంటిమెంట్ నాకు అర్థం కాలేదు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే గోపీనాథ్ గారు చనిపోయారో, భగవంతుడు అన్యాయంగా తీసుకెళ్ళాడో, ఎక్కడ జనరల్గా ఫ్యామిలీకి ఇస్తాం కదా, ఉన్నటువంటి భర్త చేసినటువంటి మంచి పనులు భార్యగా ఉపయోగపడుతుంది అని ఇచ్చాం. అది కూడా రాజకీయంగా కాదు కదా. కాబట్టి మేము ఒక మంచి నాయకురాలు మీకు ఇచ్చాం, మీరు ఎన్నుకోండి, మీకు ఖచ్చితంగా పనిచేసే బాధ్యత మేము తీసుకుంటాం. మీరు ఏదైతే ప్రజలకు మీరు ఏలేనటువంటి పని ఏదైతే ఉందో ఖచ్చితంగా మేము పోరాడతాం, వాళ్ళకి ఇప్పించే బాధ్యత దాకా పోరాడతాం. ఏ పొద్దులు ఇలా ఏదైతే ఇలా స్కీమ్లు ఇచ్చిరో స్కీమ్లు ఇవ్వకపోతే ప్రజల పక్షాన్ని నిలబడతాం.